श्री गुरुभ्यो नमः। हरिः ओम। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके देवी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 30/4/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। ఈ రోజు కూడా ఈ రాశి వారికి చాలా మంచి సౌఖ్యవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు। విద్యార్థికి విద్యాలాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో స్థిర నివాసం, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి। బంధుమిత్రుల సమాగమం, శుభయోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, కుటుంబ ఆస్తి పంపకాల అనుకూలతలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి కనబడుతోంది। కళాకారుల క్రీడాకారులకు ఆనంద యోగాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు। పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, వ్యాపార పరంగాను, కుటుంబ పరంగాను, విద్యాపరంగా, విదేశాల పరంగా చాలా మంచి లాభాలు ఉన్నాయి। ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి కూడా ఆనందాది అదృష్ట యోగాలు కనబడుతున్నాయి। కాకపోతే కొన్ని ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, డాక్యుమెంట్స్ ఒక దగ్గర వెతుక్కోవడం, కంగారు పడడం, కన్ఫ్యూజ్ అవ్వడం లాంటివి ఎక్కువ కనబడుతుంది। ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి। అనవసరమైనటువంటి డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి। షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్లో కొద్దిగా జాగ్రత్త, దూకుడు వ్యవహారం పనికిరాదు, బట్ లాభం ఉంది। బట్ ఏదేమైనా వీరికి వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది। అలాగే వేద పండితులు, పురోహితులకు బాగుంది, కానీ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి అవమానం ఎక్కువగా ఉంటుంది। అనవసరంగా డిబేట్లు పెట్టుకోకండి, మంచిది కాదు। అలాగే పూచికత్తుగా సంతకాలు చేయడం కూడా మంచిది కాదు। ఉద్యోగస్తులకి లాభం, విద్యార్థి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం అనుకూలత, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారుల లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు। చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, ధాన్య వృద్ధి, ఆర్థికమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మనీ వ్యాపారం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది। వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి మంచి వివాహ యోగ్యత, మంచి వరుడు కానీ, మంచి వధువు కానీ లభించే అవకాశం కనబడుతోంది। తప్పకుండా రాబోయేటువంటి మాసాల్లో వివాహం జరిగే యోగ్యత బాగా కనబడుతోంది। ప్రేయసి, ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆభరణం కానీ, ఒక వస్తువు కానీ, విలువైనటువంటి వస్తువు కానీ, ఒక వ్యక్తిని కానీ కలుసుకునేటువంటి అవకాశం కనబడుతోంది। మనసులో ఉన్న దాన్ని తప్పకుండా బహిర్గతం చేసేటువంటి అవకాశం, పెద్దల యందు ప్రేమ, అభిమానం కలిగి తల్లిదండ్రులకు సౌఖ్యాన్ని పొందుకొని, సోదరులతో, సోదరిమణులతో సౌఖ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్ట యోగం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రైతందరికీ పంట యోగం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు। పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి। ధనధాన్య వృద్ధి బాగా కనబడుతోంది। బంధుమిత్రుల వల్ల అనుకూలత, ఆనందాది యోగాలు, విద్యార్థి విద్యాలాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, అలాగే
వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, ఆర్థిక ప్రయోజనం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, అలాగే కొత్త వ్యాపార ప్రారంభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువు లాభం, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారంలో అనుకూలత, పెద్దవారు చెప్పినటువంటి మాట వినడం వల్ల మీకు ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, రుణ విమోచన, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆనందాది శుభయోగాలు, మంచి మంచి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది. వజ్ర సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా వ్యవహార శైలి బాగా ఉంటుంది. మాట మీద నిలబడడం, మంచి మాట తీరు, గంభీరమైనటువంటి మనస్తత్వం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మంచి ఒక నీతి నియమబద్ధంగా ఉండడం, అలాగే ఉద్యోగ లాభం, విద్యా లాభాన్ని పొందుకోవడం, గొప్పవారితో సహచర్యం, డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండడం, అలాగే పొదుపును పాటించడం, అనవసర వస్తువులు కొనుగోలు చేయకపోవడం, ఇతరుల ప్రోద్బలానికి లోను కాకపోవడం, ఇటువంటివన్నీ కూడా కుటుంబానికి ఎక్కువ విలువ ఇవ్వడం, దైవ ధ్యానం ఎక్కువ కాలం గడపడం, మంచి వారితో స్నేహం చేయడం వల్ల మీకు మంచి లాభాలు, ప్రేయసి పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సభ్యులతో అనుకూలత, సత్సంతాన ప్రాప్తి, వ్యాపారపరమైన అభివృద్ధి, ఉద్యోగంలో లాభాలు, విద్యలో రాణ్యం పొందుకోవడం, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి శుభయోగాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి రావడం, రైతన్నలకి పంట లాభం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపల అభివృద్ధి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి విభేదాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఆనందయోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ముఖ్యంగా ఈరోజంతా మీకు కుటుంబ సభ్యుల వల్ల సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, ఆస్తి పంపకాలు, పొలం కొనుగోలు చేయడం, ఆస్తులు కొనుగోలు చేయడం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం చేతి ఇవన్నీ మీకు అనుకూలంగా ఉండబోతుంది. తల్లిదండ్రుల సఖ్యత బాగా ఉంటుంది. సోదరులతో అనుకూలత, అనుబంధం, భార్యాభర్తల అన్యోన్యత, ఇలా అనేక రకాల శుభయోగాలు, మిత్రుల వల్ల ఉద్యోగ లాభం, మిత్రుల వల్ల విదేశీయాలు, ఇలాంటి శుభయోగాలు ఉన్నాయి. కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి మంచి ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా, జూదం వల్ల కూడా మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి పరిపూర్ణ విద్యా ప్రాప్తి. గత వారంలో వచ్చినటువంటి ఫలితాల వల్ల వీరికి చాలా అత్యుత్సాహవంతమైన శుభస్థితి కనబడుతోంది. రాబోయేటువంటి పరీక్షల్లో విపరీతమైనటువంటి మంచి యోగాలు పొందుకోబోతున్నారు. ధనం, ఆనందం, ఆరోగ్యం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకు కూడా మంచి అనుకూలవంతమైన ఆనందయోగం. ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పితృ సంబంధమైన వ్యక్తుల నుంచి శుభవార్త, ధనయోగము, ఆస్తి లాభము, మాతృసౌఖ్యం, మాట తీరు, వ్యవహార శైలి చాలా బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, యజ్ఞయాగాది చేయడం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామి మారడం, జీవితంలో ఉత్తమమైనటువంటి భాగస్వామిగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత, రోగనాశనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ యోగం, వాక్చాతుర్యం, సోదరులతో మైత్రి బాగా ఉండడం, ప్రయాణ లాభం, విదేశీయానం, విదేశాలు స్థిరత్వం, తీర్థయాత్ర సేవన,
ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమేని వ్యాపారంలోనూ, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలమైన శుభయోగాలు, వస్తు లాభం, వాహన యోగం, మధ్యవర్తితులను బయటపడడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనుల అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఒక మంచి ఆర్థిక లాభం, ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు రావడం, ఇవ్వాల్సినటువంటి బాకీలు తీర్చేసుకోగలిగేటువంటి అదృష్ట యోగం, రుణ విమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్, శుభవార్త, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ లాభం, రైతన్నలకి పంట లాభం, పంటకి మంచి ధరల పలకడం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రిగ్గిన షూ పరిశ్రమల అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమేని వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సినిమా రంగంలోనూ వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశాలు, తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని, వృత్తి ఉద్యోగాదుల లాభాలని, విద్యా పరిపూర్ణత, విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోగలిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. లేచింది మొదలు శుభవార్తలు వింటూనే ఉంటారు. అబ్బే మీరు చెప్పింది ఏమి సూట్ అవ్వట్లేదు స్వామి, లేవంగానే మంచి వార్తలు అన్నారు, మాకు సరిగా టెన్షనే ఉంది. మీరు ఫలితాలని ముందు రోజు చూసుకుంటానే ఒకసారి ఆలోచించుకోండి. రేపటి ఫలితాలు ఇవాళ వస్తాయి మనకి. కాబట్టి ముందుగా చూసుకునే ప్రయత్నం, జన్మజాతకంలో మరి మీ ప్రభావం ఎలా ఉందో. బట్ ఇక్కడ మాత్రం గోచార ఫలితంలో శుభవార్తతోనే లేస్తారు. మీకు ధనము, ఆనందము, వస్త్రలాభము, సువర్ణాభరణ ప్రాప్తి, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, సంతాన యోగము, మంచి గృహయోగము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా లాభాలు, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లె వారికి అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభాలు, తప్పక మీకు విదేశాలకు వెళ్ళగలిగేటువంటి శుభవార్త వినడం ఖాయం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఒక మంచి వ్యక్తితో మీకు కావాల్సిన పని సంపూర్ణమయ్యేటువంటి అవకాశం, అంటే అవతలి వ్యక్తిని ఈజీగా అర్థం చేసుకోగలిగే అవకాశం, అవతలి వ్యక్తి వల్ల మీ పని పూర్తి చేసుకోగలిగేటువంటి నైపుణ్యత మీకు బాగా ఉంటుంది. అలాగే ఒక మంచి వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మంచి వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మంచి ఉత్సాహవంతమైన శుభస్థితి, తప్పక మీరు అనుకున్నది సాధించగలిగే నేర్పరితనం, నైపుణ్యం పక్కన పడుతోంది, మొండి ధైర్యం, అలాగే
సాహసవంతమైన క్రీడల్లో పాల్పంచుకునే అవకాశాలు, అనుకున్నది తప్పక సాధించేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. ఎల్ఐసి మెడికల్ గ్రీన్ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉంది. గుంభనంగా మీ పనులు పూర్తి చేసుకుంటారు. చాలా సైలెంట్గా అనుకున్న తడువు ఆ పని పూర్తవుతుంది. మంచి ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, ధనయోగము, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో గుప్త నిధుల వల్ల కూడా ధన ప్రాప్తి. ఎవరికైనా ఇంతకుముందు ధనం ఇచ్చుంటే ఆ ధనం తిరిగి పొందుకునే వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, చింతపండు, బెల్లము, మినపగుళ్ళు, పత్తి వ్యాపారం చేసేవారికి, మిర్చి వ్యాపారం చేసేవారికి, టోకు వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గ్రీన్ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలో లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందమైనటువంటి సంపద, ఆస్తి పంపకల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోగలిగే అవకాశంగా చెప్పవచ్చు. వీరికి 9, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. అనేక రకాల వృత్తి ఉద్యోగాదుల లాభం. అంటే దాదాపుగా మీకు నిన్న మొన్న కానీ, గత వారంలో కానీ ఏమైనా ఇంటర్వ్యూలోకి వెళ్తే 2-3 ఇంటర్వ్యూలో కూడా మీకు గత వారంలో కనుక ఇంటర్వ్యూ జరిగి ఉంటే 2 ఉద్యోగం వచ్చే అవకాశం, తప్పకుండా మీకు ఒక శుభ సంఘటన జరిగే అవకాశం, సంతాన వార్త వినడం కానీ, ఉద్యోగ వార్త వినడం కానీ, ప్రమోషన్ కానీ, అనుకున్న చోటికి బదిలీలు కానీ, ఆకస్మిక ధన ప్రాప్తి, వీటిలో ఏదన్నా ఒకటి తప్పకుండా మీకు జరుగుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు ఎగ్జిన్ సూపర్ స్టోర్లను, ఎల్ఐసి మెడికల్ గ్రీన్ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు, మంచి లాభాలు, ఉద్యోగాల అనుకూలత, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఆనందాది శుభయోగం, వస్తు లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం, చాలా మంచి అభివృద్ధిని పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 2, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.